మనకి దేవతా వృక్షము అని పూజించి ఆ చోటులో ఆ వృక్షాన్ని తీసేసి ఎవరైనా సైట్ చేసి ఇల్లు కట్టాలి అనుకున్నా, లేదో పిడుగు పడి ఆ వృక్షం కాలిపోయి ఆ స్థలంలో ఇల్లు కట్టినా, లేదో గోవులని అటువంటివి ఏదైనా శల్యం ఉంటాం దాని లోపల ముందుగా పూడ్ చేసి దానిపై ఇల్లు కట్టిన, పూర్వంలో పూర్వీకులు ఎవరైనా అక్కడ మనిషి శల్యము అంటే మనుషుల్ని లోపల పూడ్ చేసి సమాధులు చేసి అదే తెలియకుండా భూమి చేసేసి దానిపై ఇల్లు కట్టిన, ఇవి చాలా అనిష్టం, హానికారం. దీని వలన ప్రారంభకాలే అనిష్ట, చాలా అపశకునాలు వస్తాయి. మనం ఏదైనా ప్రారంభిస్తే అంత్యంలోపే, చూడండి, ప్రారంభించిన అంత్యంలోపే ఆ ఇంటి యజమానికి మృత్యువు అని ఉంది. అందుకే చాలా మంది ఇల్లు కడతారు, గృహ ప్రవేశానికి యజమాని ఉండడు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే భార్య జాతకం బాగున్నా, పుత్రుల జాతకం బాగున్నా, ఎటువంటి దైవానుగ్రహం ఉన్నా కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. నా జీవితంలో ఇటువంటివి చాలా ఎదిరించాను. దయచేసి